సీఎం రేవంత్ ప్రభుత్వం విద్యకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. గురుకులాల్లో చదివే పిల్లలను సొంత బిడ్డల్లాగా చూసుకుంటామన్నారు. గత సర్కార్ ఆందోళనలు చేసినా విద్యార్థుల గోడు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచుతూ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు. వికారాబాద్ మైనారిటీ కాలేజీలో జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు స్పీకర్. కాలేజీకి 5 ఎకరాల స్థలం, భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. सितारे और दरख्त दोनों सजदे ज़ेर है and आदा की बनाया and the heaven he మనం రెంటెడ్ కాలేజీలో పెట్టుకున్నాం. నేను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారికి చెప్తున్నా, వీరందరూ విద్యార్థులు కాబట్టి ఈ 11th 12th అనేది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ క్రూషియల్ 2 years. ఈ 2 yearsలో మీకు ఏం అలవాట్లు ఉంటాయో జీవితాంతం అవే అలవాట్లు వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు మంచి లెక్చరర్స్ ఉన్నారు, మంచి ప్రిన్సిపల్ ఉంది, వాళ్ళు చెప్పిన మార్గంలో మీరు నడిస్తే రేపటికి మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మిమ్మల్ని కన్నందుకు బాధపడే విషయాల జోలికి పోకుండా మంచి దీంట్లో కూడా ఎదగాలి, మంచి పేరు తల్లిదండ్రులకు అట్లనే మా ఈ కాలేజ్కు మాకు కూడా తీసుకురావాలని చెప్పేసి